నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది మన ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అంటే ఇదేనేమో. ఎందుకంటే మనకు తెలియకుండానే మనమే ఆ స్కామ్లో భాగస్వాములుగా తయారవుతున్నాం. ఎందుకంటే మనకు కావలసినవన్నీ ఒకే దగ్గరగా దొరికితే అక్కడికి వెళ్ళి మనం కొనుక్కుంటాము, మనం యూజ్ చేసుకుంటాము. కానీ ఆ కొనే దగ్గరనే మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం అనేది మనము తెలియకుండానే ఖర్చు పెడతా ఉంటాం. ఏంది అతిపెద్ద స్కామ్ అన్నాడు, లేదు అంటే మనమే మోసపోతున్నారు అంటున్నాడు, ఏంది అనుకుంటున్నారా? ఎందుకంటే మనకు అరికాళ్ళ నుండి నడినెత్తిన వరకు మనకు ఏది కావాలన్నా ఒకే దగ్గరికి వెళ్ళి, అంటే ఒకే దగ్గర దొరికేటువంటి ప్రదేశానికి వెళ్ళి కొనుక్కొని వస్తాము. అలాంటిది ఏదైనా ఉంది అంటే డీమార్ట్ మాత్రమే ఒకటి. ఎందుకంటే డీమార్ట్లో ప్రతిదీ ఎంట్రన్స్ దగ్గర నుండి ఎగ్జిట్ వరకు ప్రతిదీ దానిలో ఉంటాయి. మనం ఆల్రెడీ డీమార్ట్లకు ఎన్నోసార్లు వెళ్తూ ఉంటాం. సో మనం కొన్ని గమనించాల్సినవి చాలా ఉంటాయి డీమార్ట్లో. ఎందుకు అంటే తూకం విషయంలో కానీ, లేదు అంటే ఎంఆర్పి విషయంలో కానీ, ఎక్స్పైరీ డేట్ విషయంలో కానీ, ఇలా మనం ఏదో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్నీ చెయ్యాలి అంటే కష్టం. ఎందుకంటే మనం డీమార్ట్కి ఏదో ఒక సందర్భం మీద వెళ్తూ ఉంటాం. ఇంట్లో సరుకులు అయిపోయాను, లేదంటే టైంపాస్ కోసము వెళ్తూ ఉంటాం. కానీ ఎస్పెషల్లీ ఒక్కదాని కోసము మాత్రం అక్కడికి వెళ్ళలేము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏమేం కొనుక్కోవాలనో వాటి దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కుంటాము. సో లాస్ట్కి వచ్చేసరికి బిల్లు అది ఏది ఎంత పడింది అనేది అసలు ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనం అక్కడ ఉన్న చూసిన రేట్ ఒకటి, బిల్లుకి వచ్చేసరికి ఇంకొక రేటుగా అయిపోతుంది. ఎందుకు మనం బయట కొనే, అంటే అదే వస్తువు బయట కొంటే ఒక రకంగా, డీమార్ట్లో కొంటే ఇంకొక రకంగా రేట్ ఎందుకు ఉంటుంది, ఆ డిఫరెంట్ ఎందుకు ఉంటుంది? మరి వీళ్ళు కూడా ఒక దగ్గర కొని తెచ్చే వాళ్ళు కదా, అంటే నార్మల్ షాపు వాళ్ళు. సో డీమార్ట్లో ఎందుకు అంత తక్కువ ధరలో ఉంటాయి అనే కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. బేసిక్గా ఒక అతను డీమార్ట్కి వెళ్ళిన తర్వాత తనకు సంబంధించినటువంటి సరుకులు కొనుక్కున్నాడు. అయితే అతను ఒక 2 కిలోలు కొనుక్కున్నాడు. దాని తూకం విషయంలో మాత్రం తేడా వచ్చింది. ఎందుకంటే బేసిక్గా 2 కిలోల పప్పుకి ఒక 10 గ్రాములు 20 గ్రాములు అటు ఇటు వస్తే బాగానే ఉంటుంది. కానీ ఏకంగా 50-60 గ్రాములు తేడా వచ్చింది అనుకో, అది ఏ రకంగా మోసం అవుతుంది? మనం ఆ 2 కిలోల దానికి అమౌంట్ పే చేయాలి. కటింగ్ ఉన్నా లేకపోయినా మనం అమౌంట్ అయితే పే చేయాల్సిందే. అలా ఒక డీమార్ట్లో ఒక పెద్ద ఆయన దీన్ని దొరకబట్టి ఏ విధంగా వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నాడు అనేది ఒకసారి వీడియో చూడండి. ఏమండి, ఒక్క నిమిషం అండి. ఇది 2.88 కిలోస్ వచ్చింది. నేను ఏ మిషన్ మీద పెట్టినా ఇంతే రావాలి కదా? అవును, ఆగండి, ఇంతే రావాలి కదా? ఒక్క నిమిషం, మీరు అందరు చూస్తున్నారు కదా? 2.872 వచ్చిందండి. మేడం, ఇది ఎందుకు ఉంది ఇక్కడ? ఈ బాట్ ఎందుకు ఉంది? 2024 నేను ఇవ్వను. 2024లో క్యాలిబర్ చేయించారు. ఇది తూనికల విభాగం వాళ్ళు 24గా స్టాంప్ వేశారు. ఇది 26వ సంవత్సరం. అవునా? 26కి ఇది క్యాలిబ్రేట్ అయి ఉన్నారు కదా, 1 kg. 24 ఎందుకు ఉంది? ఈ బాట్ ఇక్కడ ఎందుకు ఉంది? ఇది మైనస్ ఎందుకు చూపిస్తుంది? దీనికి ఆన్సర్ ఇవ్వండి, అంతే చాలు. ఆగండి, ఒక్క నిమిషం. అరే నీకెందుకు భయం? అలా కదా, మేడం మీరు మెల్లగా మాట్లాడుతున్నారు. మీరు మెల్లగా మాట్లాడారు, నేను గట్టిగా మాట్లాడుతున్నాను. మీరు గట్టిగా మాట్లాడారు. ఒక్క నిమిషం, ఇది అన్నెసరీ మ్యాటర్ అమ్మా, దాని నుంచి క్లారిటీ ఇవ్వండి. ఇది మోసమా కాదు? సరే, నేను అంటున్నా కదా. ఎంత ఉందమ్మా అది? ఇప్పుడు ఎవరు ఆగండి, ఒక్కటే ఎవరు మోసం? మిషన్ తప్ప, పార్ట్ తప్ప? ఏ తప్పన్నా మీదే తప్పవద్దు. కాదండి, మీరు మళ్ళీ తప్పు నేను అమ్మాయికి హెల్ప్ చేశాను. ఇది కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ కొన్నాను, నేనే పెడుతున్నాను.
మరి ఇదేంటి ఇప్పుడు ఆన్ చేస్తారు కదా, ఇందాక 6 grams వచ్చింది, ఇప్పుడు 4 grams వచ్చింది. నాకు ఎందుకు డౌట్ వచ్చిందని చూస్తున్నానండి, చూస్తే అంత తేడా వచ్చింది. 4 గ్రాములు చొప్పున వీళ్ళకి ప్రతిదీ డిజిటల్ ప్రకారంగా వెయిట్ చేస్తారు, డబ్బులు కూడా దాని ప్రకారంగా ఇస్తారు కదా. దాని ప్రకారంగా ఇక్కడ బిల్లింగ్ ఎంత వస్తుంది తెలుసా? మీరు పైసా లెక్కేస్తే వాడికి కోట్లలో వెళ్తుంది. అందుకని వాడు ప్రశాంతంగా కూర్చున్నాడు, ఇక్కడ మంది నాకేస్తున్నారు. పాపం వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు, చూడరు. నువ్వు నాకు బ్యాగ్ కి ఛార్జ్ చేస్తాను, నేను బ్యాగ్ తెచ్చుకుంటాను. నాకు తెలుసు అది, ఎందుకంటే వీళ్ళు 4 రూపాయలు 6 రూపాయలు దుడ్డేస్తారో నాకు తెలుసు. అవునా? మేము వచ్చి కొన్నందుకు మాది తప్పు, ఎందుకంటే డిమార్ట్ ఉంది, తక్కువ దొరుకుతుంది, మధ్య తరగతి వాడికి సరిపోతున్న కాన్సెప్ట్ వచ్చినాం. మీరు ఇక్కడ మమ్మల్ని నాకేస్తున్నారే, అప్పనంగా బెల్లం అక్కడ బెల్లం పాకం కూడా పెట్టారు, బెల్లం కూడా పెట్టారు, అది పెట్టి నాకేస్తున్నారు మమ్మల్ని. చూశారు కదా ఆ డీమార్ట్లో తూకం విషయంలో ఎంత తేడా ఉందో. మామూలుగా డీమార్ట్లో మనం ఆ జరిగే మోసాలు మనం గమనించాం కాబట్టి వాళ్ళంతా చెలారిస్తాం. ఎందుకంటే మనం కేవలం సామాను కొనుక్కొని ఇంటికి వచ్చేద్దామనే థాట్లో ఉంటామే తప్ప స్పెషల్లీ అక్కడ ఏం జరుగుతుంది, ఆ అమౌంట్ ఎంత పడుతుంది, అసలు అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది అంత గమనించే అటువంటి టైం కూడా ఉండదు మనకి. సో అదే క్రమంలో ఈయనే 2 కిలోల సంథింగ్ ఏదో కొనుక్కున్నాడు. దాని తర్వాత దాని తూకం విషయంలో తేడా వస్తే గట్టిగానే అడిగాడు. సో ఆ రకంగా ఉంటుంది అన్నట్టు డీమార్ట్లో, ఎస్పెషల్లీ రేట్ల విషయంలో కూడా బయటి దానికి లోపల దానికి తేడా ఎందుకు వచ్చింది. ఎందుకంటే బయట ఒక ఎగ్జాంపుల్ ఒక చాక్లెటే తీసుకుందాం, బయట ఆ చాక్లెట్కి 10 రూపాయలు ఉంటే డీమార్ట్ ప్రైస్కి 8 రూపాయలకు వస్తుంది. అంటే ఇంకొక 2 రూపాయలు ఎందుకు తగ్గించింది డీమార్ట్ ప్రైస్? దానికి లాభాలు రావాలి కదా, రెంట్ కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి అంటే దానికి ఎంతో కొంత ఇన్కమ్ ఉండాలి. ఆ ఇన్కమ్ రావాలి అంటే ఇంకా రేట్లు ఎక్కువ పెంచాలి. అయినా తగ్గిస్తున్నది అంటే మరి ఏ రకంగా దోపిడీ జరుగుతుందో మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇంకొక వీడియో చూడండి, ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చాక్లెట్ విషయంలోనే. అతను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో ఒకసారి వీడియో చూడండి. డీమార్ట్ గురించి అంటున్నారు కదా, మీరు డీమార్ట్ చూడండి. ఇది మాకు కంపెనీ నుంచి సప్లై అయింది డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ త్రూ. ఇది క్యాడ్బరీ డైరీ మిల్క్. దీని ఎంఆర్పి వచ్చేసి 45 రూపాయలు, గ్రామ్స్ వచ్చేసి 40 గ్రాములు. ఇది డీమార్ట్లో అండి, డీమార్ట్ నుంచి తీసుకొచ్చాను. ఇది 46 గ్రాములు, ఎంఆర్పి వచ్చేసి 53 ఎంఆర్పి. ఇందులో గ్రామ్స్ ఎంత పెరిగిందండి? 6 గ్రాములు. 6 గ్రాములకి దీనికి తేడా ఏం పెద్దగా ఏమి ఉండదు, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడంటే ఇది 50 ఎంఆర్పి ఎక్కువ పెట్టి 5 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇక్కడ 5 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది? 47 అవుతుంది. ఇదెంత? 45. అంటే ఇప్పుడు ఉల్టా ప్రజలకు నష్టం జరిగిందా లాభం జరిగిందా మీరు చెప్పండి. 6 గ్రాములకు ఎక్స్ట్రా చూపించి ఎంత 2 రూపాయలు ఎక్స్ట్రా దొరుకుతున్నాడు. చూశారు కదా ఈ వీడియోలో ఆ చాక్లెట్ గ్రాముల తేడా ఉంది. అంటే ఒక చాక్లెట్ 1 గ్రామ్ ఉంటే ఇంకొక చాక్లెట్ ఇంకొక గ్రామ్ ఉన్నది. ఆ గ్రాముల తేడా ఉన్నది కాబట్టి డీమార్ట్ ప్రైస్కు దానికి దీనికి తేడా ఉన్నది. సేమ్ గ్రాములు ఉంటే సేమ్ ప్రైస్ ఉంటాయి, దానికంటే ఒక 20 గ్రాములు 30 గ్రాములు తక్కువ ఉన్నది కాబట్టి 2 రూపాయలు 3 రూపాయలు తక్కువ చేసి పెట్టేసింది. సో మనం ఆ గ్రాములు ఎందుకు చూస్తాం? మనకు కావాల్సింది ఏంటి? ప్రైస్ ఒకటే, అమౌంట్ ఒకటి మాత్రమే చూస్తాం, మిగతాదంతా మనకు అనవసరం. మనం ఏమనుకుంటాం, సేమ్ అది ఉంటుంది కదా, సో ఇక్కడ మామూలుగా తేడా ఏముంటుందిలే అని మనం అనుకుంటాం. కానీ తేడా వచ్చేసరికి ఇదే తేడా, గ్రాములలో తేడా. ఇంకో వేరే దగ్గర అయితే కిలోలలో తేడా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నింటినీ ఏది భరిస్తుంది అంటే డీమార్ట్ అనేది మరి ఎక్కడ ఉంటుంది, ఎలా కొంటుంది అంటే బల్క్లో తీసుకుంటుంది. అంటే డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్ళి మాకు ఇది ఇంత కావాలి, ఇది ఇంత క్వాంటిటీ కావాలి అని డైరెక్ట్గా బల్క్లో తీసుకొని, సో మనకు ఇప్పటి వరకు ఇండియాలో 503 డీమార్ట్లు ఉన్నాయి. ఒక్కొక్క డీమార్ట్కి 60 కోట్లు జరుగుతుంది. మొత్తం కలిపి అన్ని డీమార్ట్లు కలిపి నెలకి 60 కోట్ల ఇన్కమ్ జరుగుతుంది. అంటే నాకు తెలిసి దాదాపుగా ఒక్కొక్క డీమార్ట్ 12 కోట్ల టర్న్ ఓవర్ తీసుకొని వస్తుంది. సో దీంట్లో రెంటు, కరెంటు, ఉద్యోగస్తులకు జీతాలు
ప్లస్ ఇవన్నీ పోను వాళ్ళకి మిగిలిందే లాభాలు. అంటే నాకు తెలిసి 5% లాభాలు వీళ్ళకి మిగులుతాయన్న. మామూలుగా ఇప్పుడు ఒక జాబర్ ఉన్నాడే అనుకో, ఆ జాబరు డైలీ పొద్దున వెళ్ళి ఈవినింగ్ వచ్చి కొంచెం రెస్ట్ తీసుకునే టైంలో డీమార్ట్కి వెళ్దాం అంటారు ఇంట్లో వాళ్ళు. సరే ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంట్లో సరుకులు తేవాలి కాబట్టి, అవసరం కాబట్టి డీమార్ట్కి వెళ్ళేసి అక్కడ మనం అంత అబ్జర్వ్ చేసే టైం కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసి వాళ్ళు తీసుకున్న దానికి అమౌంట్ పే చేసి వచ్చేస్తాం. అంతేగాని అది ఎంత పడింది, ఎన్ని గ్రాములు ఉంది, ఎన్ని కిలోలు ఉంది, తూకం ఏ విధంగా పనిచేస్తుంది, బిల్లింగ్ వాళ్ళు ఏ విధంగా బిల్లు కొట్టారు, ఫోన్పే తీసుకున్నారా, క్యాష్ తీసుకున్నారా, ఇలా మనం ఏమీ గమనించాం. ఎందుకంటే మనకుండే స్ట్రెస్ కానీ మనకుండే ఏదైతే ఆలోచన విధానం కానీ ఆ విధంగా ఉండటం వల్లనే మనం ఏమీ గమనించక డైరెక్ట్ పే చేసేసి వస్తాం ఇంటికి. సో ఆ రకంగా జరుగుతున్నాయి డీమార్ట్లో మోసాలు. మరి అన్ని డీమార్ట్లో జరుగుతున్నాయి అంటే మ్యాక్సిమం జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి. ఎందుకంటే మరి అంత లాభం లేదు. ఒక డీమార్ట్ నడపాలి అంటే కనీసం దానికి ఒక నెలకి ఒక 5-6 లక్షల డబ్బులు అవసరం. ఎందుకంటే జీతాలు ఇవ్వడానికి, రెంట్ కట్టడానికి, కరెంటు బిల్లు కట్టడానికి, దాని మెయింటెనెన్స్ మొత్తం కలిపి ఒక 5-6 లక్షలు ఖర్చు అవుతుంది. సో అదంతా రావాలి అంటే ఏ విధంగా దీనిపైన తీయాలి అంటే దానిలోకి వెళ్ళిన వాళ్ళు ఉత్త చేతులతోటి బయటికి రావద్దు అనే కాన్సెప్ట్ తోటి డీమార్ట్ అనేది తయారైంది.